హే హలో వెల్కమ్ టు మన ఇల్లు మన కథ. టుడే రెసిపీ చాక్లెట్స్ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. మా పాప హోంవర్క్ చేసినప్పుడల్లా నేను వెరీ గుడ్ అంటాను, రాసినప్పుడల్లా అమ్మ నాకు చాక్లెట్ ఇస్తావా అంటుంది. సో చాక్లెట్స్ అంటే రోజు మనం పిల్లలకి ఇవ్వలేం కదండి, అందుకని ఇంట్లోనే చాక్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లు పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. అందులోనే 1 కప్పు బాదం కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలండి. అది వేగినాక తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి అందులోనే 1 కప్పు వాటర్ వేసుకుని మనకి సరిపడేంత బెల్లం వేసుకుని కొంచెం ముద్ర పాకం వచ్చేలాగా గిన్నెలో వేసుకుంటే ఇలా ఉండవ్వాలండి. ఇప్పుడు పాకం అయిపోయినట్టే. ఇప్పుడు అందులో నువ్వులు బాదం వేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని వేసుకోవాలండి. వేసుకుని చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుంటే చాక్లెట్స్లా ఉంటాయి. ఇవి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. చాలా టేస్టీగా ఉందండి, హెల్దీ కూడా. మనం చాక్లెట్స్ అయితే రోజు ఇవ్వలేం కదా, అలా చేసి రోజుకి కనీసం 4-5 తిన్నా కూడా మనకి బాగుంటుంది, వాళ్ళకి బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఈ వీడియో అయితే నా ఓన్గా అయితే చేయలేదండి, నేను ఒక ఇన్స్టా పేజ్లో చూసి ట్రై చేశాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి.